ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మత దురహంకారం, కుల వివక్షత, సాంఘిక అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం జరిగే కర్తవ్య నిర్వహణకై జాతిని సమగ్ర అభివృద్ధి వైపు నడిపించే దిశగా క్షేత్రస్థాయిలో ఎంఆర్పీఎస్ కమిటీల పునర్నిర్మాణం ఏర్పాటు చేయుటలో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం దామరచర్ల మండల ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల కమిటీ సమావేశం మండలాల ఇన్ఛార్జి సంధాల శంభయ్య మాదిగ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మత దురహంకారం, కుల వివక్షత, సాంఘిక అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం జరిగే కర్తవ్య నిర్వహణకై జాతిని సమగ్ర అభివృద్ధి వైపు నడిపించే దిశగా క్షేత్రస్థాయిలో ఎంఆర్పీఎస్ కమిటీల పునర్నిర్మాణం ఏర్పాటు చేయుటలో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం దామరచర్ల మండల ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల కమిటీ సమావేశం మండల ఇన్ఛార్జ్ సంధాల శంభయ్య మాదిగ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి వారు హాజరై మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ సాధించిన అనంతరం ఎంఆర్పీఎస్ జాతీయ స్థాయిలో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగల పేదరిక నిర్మూలన కోసం, అదేవిధంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు లేని వ్యవస్థ కోసం భవిష్యత్తు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ పోరాటానికి మాదిగలు మరింత శక్తివంతంగా సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎంఆర్పీఎస్ మండల కమిటీ అధ్యక్షులుగా కోట రాజు మాదిగ, అధికార ప్రతినిధిగా వట్టపు సైదులు మాదిగ, ప్రధాన కార్యదర్శిగా దోరెపల్లి సూర్య మాదిగ, ఉపాధ్యక్షులుగా కారపాటి గాంధీ మాదిగ, కొమ్ము పృథ్వీరాజు మాదిగ, కార్యదర్శిగా మంద శ్రీను మాదిగలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు రెడపంగు జయరాజు మాదిగ, కోట ప్రసాద్ మాదిగ, పోలేపల్లి బాబు, మంద నాగేంద్రబాబు మాదిగ, కోట నాగేశ్వరరావు మాదిగ, సందాల దేవయ్య మాదిగ, సందాల రమేష్ మాదిగ, పాతకోటి నాగరాజు మాదిగ, సందాల శ్యామ్సన్ మాదిగ, సందాల లక్ష్మణ్ మాదిగ, మంద మధు మాదిగ మరియు మండలంలోని అన్ని మండలాల మాదిగ నాయకులు పాల్గొన్నారు. గౌరవ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మొత్తం యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల కమిటీల కొత్త కమిటీల పునర్వీకరణలో భాగంగా నేడు దామరచర్ల మండల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి మండల ఇన్ఛార్జ్ సందాల శంభయ్య గారి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి నూతన మండల అధ్యక్షుడిగా కోటరాజు మాదిగ నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికకు సహకరించిన ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల జిల్లా రాష్ట్ర నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా నేను గతంలో ఎంఆర్పీఎస్ ఉద్యమాలు గౌరవ మందకృష్ణ మాదిగ అన్నగారి ఆదేశాల మేరకు ఏ విధంగా అయితే నడుచుకున్నానో ఇక ముందు కూడా అదేవిధంగా వర్గీకరణ సాధించడమని ఇంట్లో కూర్చోకుండా వర్గీకరణ ఫలాలు చదువు అయితేనేది, విద్య, రాజకీయ అన్ని విధాల మాదిగలు వెనుకబడతానంలో ఉన్నారు. వాళ్ళు ముందుకు వెళ్ళే విధంగా నా వంతు సహాయ సహకారాలు అందించి అన్నగారు ఏ పిలుపునిచ్చిన ఈ ఉద్యమ కార్యాచరణను తూచా తప్పకుండా పాటిస్తానని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా అన్నగారు గ్రామస్థాయిలో కమిటీ పునర్విభజన భాగంగా ప్రతి ఒక్క గ్రామానికి నేను వెళ్ళి అందరినీ కలుపుకొని చిన్న పెద్ద ఎంఆర్పీఎస్, ఎంఎస్ఎఫ్, ఎంఈఎఫ్, ఎంవైఎఫ్ అన్ని కార్యకర్తలందరినీ కలుపుకొని అన్ని గ్రామ పంచాయతీల్లో కొత్త కమిటీలను వేసి నేను అన్నగారి ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. మరొకసారి నా యొక్క ఎన్నికకు సహకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.